ఏమంటారో ఏమో, ఇది బాగా ఇష్టం అనిపించింది. చూడండి తీసుకోవాలనిపించింది. దీంట్లో ప్రసాదం పెట్టచ్చు, పూల డెకరేట్ అట్లా పెట్టచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే ఇన్ని అంట్లు ఉన్నాయి. చాలా మార్నింగ్ అయితే ఇంకా కొంచెం వర్క్ ఉండి తొందరగా వెళ్ళాల్సి వచ్చింది డ్యూటీకి. ఇంకా వాటర్ వస్తే మా వారైతే వాటర్ పట్టి పెట్టిండనమాట ఈ డ్రమ్ములో. ఇంకా వాటర్ అయితే ప్రాబ్లం ఉంది. ఇంకా ఇక్కడ వర్షాలు అయితే కురవట్లేదు కదా, ఇక వాటర్ అయితే రావట్లేదు బోర్లో. అందుకని వాటర్ పట్టి పెట్టింది. ఇక వాటర్ లేవని ఇంక అంట్లు దోమలేను అనమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక అంట్లు ఉన్నాయి. అంట్లు దోమేసి ఈ ఇల్లంతా నీట్గా ఆల్రెడీ మార్నింగ్ ఊడ్చేసి తూడ్చేసిపోయినా. ఇక మళ్ళీ అంత గందరగోళంగా ఉంది చూడండి. ఇంకా ఇదంతా మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు ఫ్రైడే అనమాట. ఈరోజు దీపం పెట్టలేదు. ఇదంతా పని అయితే సాయంత్రం ఇంకా దీపం పెట్టుకుందామని ఇప్పుడైతే అంట్లు దోమేసుకొని దీపం అయితే పెడదామని అనుకుంటున్నా సాయంత్రం లోపు. ఇంకెట్లయితుందో చూడాలి. ఇక్కడైతే మార్నింగ్ ఇంకా నేను మార్నింగ్ అయితే టిఫిన్ కోసం దోశ వేసాను. ఇంకా అలాగే కర్రీ వచ్చి తోటకూర పాయల కూర పప్పు చేశాను. ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్కి అయితే టిఫిన్ కట్టించేసాను. ఇంకా ఈరోజు అయితే దీపం పెట్టలేదండి. ఇంకా అందుకని ఇంకా చూద్దాం, సాయంత్రం వీలైతే సాయంత్రం దీపం పెడదామని ఈరోజైతే ఈ పని అయితే చేసుకుంటున్నాను. ఇవే అంటు తోమిన తర్వాత ఇంకా ఇవన్నీ కడిగేస్తాను. సో గిన్నెలు అయితే అన్నీ నీట్గా కడిగేసాను. ఇప్పుడైతే బట్టలు ఉన్నాయి, కొన్ని చూపిస్తాను చూడండి. బట్టలన్నీ వాష్ చేయాలన్నమాట. అన్నీ ఉతికేసి పని అయిపోతుంది. అమ్మ పాడే జోల పాట అమృతానికి అందిన తీయనింట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి బుగ్గలు గిల్లేసి ఉక్కును పంచే ఊయలలోగే అమ్మ లాలా ఊపిరి పోసే ఊయలలోగే నిండు నీవేళ అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కంతినాటి అంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి ఊటితో బుగ్గలు గిల్లేసి ఊపిరి పోసే ఊయలలోగే అమ్మ లాలా ఉక్కును పంచే ఊయలలోగే నిండు నీవేళ అమ్మ పాడే జోల పాట అమృతాని కంటినాటి అనింట. అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? సో ఈరోజైతే ఇల్లంతా నీట్గా కడిగేసిన. రేపైతే మండే ఉంది కదా, సోమవారము గుడికి వెళ్దామని ఇల్లంతా కడిగేసి ఇక నీట్గా అయితే బెడ్షీట్స్ కానీ డోర్ కర్టన్స్ అవన్నీ క్లీన్గా చేసేసి ఇక్కడ పెట్టేసిన. ఇంకా ఇప్పుడు వచ్చేసి బజార్కి అయితే వెళ్ళాలి. కొన్ని ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ అట్లా తీసుకురావాలి దేవుడికి. కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మేమైతే ఇక్కడ రెడీ అవుతున్నాము బజార్కి వెళ్ళడానికి. ఓకేనా? సో ఇప్పుడైతే రెడీ అయిపోయాను, షాప్కి వెళ్దామని. ఇదంతా క్లీనింగ్ అయితే ఈరోజు అయితే క్లీనింగ్ చేసిన రూమ్ అంతా. ఇక్కడ వచ్చేసి అంతా క్లీన్ అయితే అయిపోయింది. అంతా కిచెన్ ఇదంతా కడిగేసిన. రూమ్ అంతా వాటర్ ప్రాబ్లం ఉంది కానీ కొన్ని యూజ్ చేసి ఇక రూమ్ అంతా కడిగేసిన. ఇక్కడ దేవుడి పటాలు ఇవన్నీ మళ్ళీ వచ్చినాక క్లీన్ చేయాలి. అంతా కడిగేసి పెట్టేసేయాలి. అన్నీ ఉన్నాయి కదా కంచార్తులు ఇవన్నీ గంట అవన్నీ కడిగేసేయాలి. సో ఇప్పుడైతే ఇల్లు అయితే నీట్గా క్లీన్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఇక మార్నింగ్ ఇక్కడ ఇవన్నీ సెల్ఫ్లు ఇవన్నీ అయితే కడిగేసిన. మార్నింగ్ అయితే ఇవన్నీ క్లీన్ చేసేసి పెట్టేశాను. ఇక్కడ ఇదంతా ఇక్కడ టీవీ షాన్లు. ఇది వచ్చేసి ఇంకా కూలర్ అయితే ఇక్కడ పెట్టేసిన. ఇక దీనిపైన ఇవన్నీ పెట్టేసుకున్నాను. దీని ఛార్జింగ్ లేదా? ఛార్జింగ్ రావట్లేదా?
ఇంక ఈ బ్యాగులన్నీ ఇప్పుడు ఇల్లు కడిగినాం కదా, ఇక మిషన్ పైన అయితే బ్యాగ్స్ ఇవన్నీ పెట్టేసిన. ఇవి మళ్ళీ వచ్చినాక ఇంకా ఎక్కడివి అక్కడ సదరి పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈరోజైతే ఇల్లు అయితే ఇలా నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట. చూడండి, పిల్లలు ఇందాకనే బెడ్షీట్ మంచిగా వేస్తే చూడండి ఎంత గందరగోళంగా చేసేసారు. షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ఇల్లు అనేది. ఇప్పుడైతే షాప్కి అయితే చూపిస్తా. బజార్కి పోయి వచ్చేసినాం అన్నమాట. యా రేపు ఎండవా మస్తు కొడుతుంది ఫ్రెండ్స్, అందుకే నువ్వు వస్తున్నావా నువ్వు కూడా రెండు టెంకాయలు తీసుకొచ్చినాం, కనిపిస్తుందా? రెండు టెంకాయలు, ఇంకా బనానా డజన్, ఈ తమలపాకులు తీసుకొచ్చినాం. 10 తమలపాకులు 10 రూపీస్. ఇక మామూలు మక్కబుట్టలు, స్వీట్ కార్న్, అట్లనే ఇవి బ్లాక్ ఇవి కంబాక్స్, మామూలు కంబాక్స్ తీసుకుంటాం. మంచిగా వస్తుంది అట్లా. ఇక 80 రూపీస్ దీనికి. ఇగో ఇవి ఉన్నాయి, అది చక్రాలు ఉన్నాయని తీసుకున్నాను. ఇదేమో ఇగో పెరుగు కోసం అని నేను తీసుకున్నా. మంచి రూపీ. ఇది ఇగో డిష్ వాష్ అంట్లుగా ఉన్నది. ఇవి 4 వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి 1 రూపీస్ చూడండి, చాలా రోజులు వస్తాయి. నేనైతే ఒక 1 ఇయర్ అయ్యింది అనుకో, 6 మంత్స్ ఏమో అయింది ఒకటి వాడబట్టి. చాలా బాగా యూజ్ వస్తుంది. అందుకని ఇది ప్యాక్ 40 రూపీస్ ఉంది, 10 రూపీస్కి ఒకటి అన్నట్టు నేను తీసుకున్నాను. బాగుంది, తీసుకున్నాను. ఇంకా ఇది స్టిక్ చేసుకోవడానికి, గోడలకి ఎక్కడ అది లేదన్నట్టు స్టిక్ చేసుకోవడానికి ఇది 50 రూపీస్ అంట. ఇదైతే తీసుకున్నాను నేను ఒకటి. ఇదేమంటారో ఏమో, ఇది బాగా ఇష్టం అనిపించింది, చూడడానికి తీసుకోవాలనిపించింది. దీంట్లో ప్రసాదం పెట్టచ్చు, పూల డెకరేట్ కానీ పెట్టచ్చు అదే దేవుడి దగ్గర. ఇంకా ఇక్కడ ఇంకో శివుడు నంది, అదేమంటారు లింగము నంది రెండు ఇట్లా ఉన్నాయి. ఇట్లా తీసుకున్నాం, తెలుసా? మరి నేను చెప్తానే తీసుకున్నాము. నేనే చూసిన అది శివలింగం. ఇంకా ఇక్కడ ఇక క్షేత్ర హాస్టల్కి వెళ్తుంది కదా, ఇక దానికోసం అని ఇక్కడ సబ్బు పెట్టా. అట్లాగే ఇంకా దువ్వెన అయితే తీసుకున్నా. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే అందుకోసం తీసుకోవాలి, రేపు వెళ్ళి తీసుకుంటాం. రేపు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాం. ఇక పూలు అయితే ఇంకా పూలు వచ్చేసి ఇవి వచ్చేసి 50 రూపాయలు ఉంటాయి. ఇది మూల వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఇవి కొల్ల పూలు తీసుకున్నా. ఇక్కడ మా ఇవి కూడా ఇవి 20 రూపీస్. చాలా మా ఫ్రెండ్ అని ఇచ్చింది. ఇవన్నీ ఇక దాంట్లో పెట్టేసి సెట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఒక ఫోటోది సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇక పూజ సామాన్ అంతా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. కడిగి పెట్టేసుకొని నైట్ అయితే అన్ని పనులు చేసేసిన. ఇక మార్నింగ్ అయితే ఇంకా అభిషేకం చేస్తాం కదా, ఇంకా అక్కడ వెళ్ళడానికి అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాం. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.